హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. అడీనియం ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా పూస్తున్నాయో. ఇక్కడ చూడండి చిత్రాడ బీర ఎంత బాగా వచ్చిందో. చూడండి చిత్రాడ బీర ఎక్కువ కాయలు కాస్తుందంటండి మామూలు బీర కంటే. పచ్చిమిర్చి ఉన్నాయి కానీ పెద్ద అయితేనే కోస్తుందండి అమ్మ, కొంచెం ముదిరితే. డబుల్ కలర్ బెండ. ఇక్కడ చూడండి ఈ మొక్క వచ్చి రెడ్ కలర్ మొక్కజొన్న అండి. రెడ్ రౌండ్ చిల్లీ ఉన్నాయి. ఈ పాట్స్లో అంతా కలుపు మొక్కలు విపరీతంగా వచ్చేస్తున్నాయండి. అవన్నీ తీసేసాను నిన్న, అడేయాలి. చూడండి ఈ గ్రో బ్యాగ్లో వేరే మొక్క నాటుదాం అనుకున్నాను కానీ ఇది సీడ్ బడి మొలిచింది. బుడ్డ మొక్క అంటాం మేము. ఈ పళ్ళు భలే ఉంటాయండి. టొమాటిల్లో అంటారు అనుకుంటా అండి ఇంగ్లీష్లో. కాకరకాయ, నవంబర్లో వచ్చిన మొక్క అండి ఈ టొమాటో. ఇప్పుడు ఎండిపోతుంది. టొమాటో ప్లాంట్స్ వేసున్నాము, పిందెలు వస్తున్నాయి ఇప్పుడు. ఇక్కడ చూడండి పర్పుల్ కనుపు చిక్కుడు ఉన్నాయేమో చూద్దాము. వైట్ చిక్కుడు సీడ్స్ కోసం వదిలేశానండి 2. ఇప్పుడు పిందెలు కూడా వస్తున్నాయి. ఇక్కడ చూడండి కొండరేగు పళ్ళు పిందెలు వస్తున్నాయి. మొత్తం పిందెలు వస్తున్నాయండి. ఇంతకుముందు రాక ఈ మొక్క మొత్తం కాయలు వచ్చి పెద్దయ్యాయి. తుఫాన్ వల్ల మొత్తం రాలిపోయాయండి. మళ్ళీ ఇప్పుడు పిందెలు వస్తున్నాయి. మొక్క మొత్తం పూత వచ్చింది. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా ఇచ్చానండి నిన్న అన్ని మొక్కలకి. కొంచెము కొంచెం మిగిలి ఉంది. ఇక్కడ చూడండి కాసరకాయలు ఇవి. ఈ గ్రో బ్యాగ్లో పెట్టేసి, చిన్న గ్రో బ్యాగ్లో ఈ వైట్ బకెట్లో పెట్టాను. వాళ్ళే అల్లుకుందండి మొక్క. ఈ పాదు మొత్తం చూడండి పిందెలు వచ్చేస్తున్నాయి. ఇది హెల్త్కి చాలా మంచిదంటండి, డయాబెటీస్కి. ఇక్కడ చూడండి గుత్తి వంకాయ అండి అది. ఇక్కడ చూడండి వంకాయలు ఇలా ఉంటాయి, గుత్తి వంకాయలు. ఇక్కడ చూడండి ముసుగు వంకాయ అండి, లీఫీ బ్రింజాల్ అని కూడా అంటారు. టెర్రస్ మీద చాలాసార్లు వేసానండి. ఒకసారి వచ్చింది, సీడ్స్ సేవ్ చేసుకున్నాం, తర్వాత మొక్క చనిపోయింది. ఈ సీజన్లో చాలా బాగా వస్తాయండి ఇవి. మళ్ళీ ఇప్పుడు ఒక కాయ వస్తుంది. టేస్ట్ అయితే చూడలేదు, ఇప్పటికీ చూడాలి. ఇక్కడ చూడండి వంకాయలు ఉన్నాయి. ఇది కూడా గ్రీన్ రౌండ్ బ్రింజాలే అండి. పిందెలు వస్తున్నాయి ఇప్పుడు. తెల్ల గలిజేరండి. పప్పు వేసుకుని కూర చేసుకుని తింటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది.
వాటర్ ఎక్కువైతే పిండి నల్లి పడుతుందండి. బెండ మొక్క నిన్న ఒకటి నాటానండి. ఇందులో ఆకుకూరలు ఉన్నాయి, హార్వెస్ట్ చేసేద్దామని చెప్పేసి బెండ మొక్క అయితే నాటాను. ఈరోజు హార్వెస్ట్ చేసేస్తాము ఆకుకూరలు. బెండకాయలు చూడండి. ఈ బెండకాయలు ఒక వెరైటీ అండి. ఇవి కౌహార్ నోకరా అనుకుంటాను. చూడండి, ఎర్ర తోటకూర ఉంది. ఇందులోనే బుల్లెట్ మిర్చి నారు నాటానండి. ఆకుకూర ఒకవైపు ఉంది. చుట్టు చిక్కుడు కూడా ఒక మొలక నాటాను. పెద్ద టబ్బు కదండి, పర్వాలేదు వస్తాయి. ఎర్ర తోటకూర ఎంత బాగా వచ్చిందో చూడండి. ఒక్కోసారి నిండు కలర్ ఉంటుందండి. కోడి జుట్టాకు అయితే మన లోకల్గా పెరిగే ఆకుకూర అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మామూలు తోటకూరతో పోలిస్తే తాలింపు చేసామంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మనకి ఫ్రీగా దొరికే ఆకుకూర ఇది. విత్తనాలు కూడా మనం వేయాల్సిన అవసరం లేదు. ఎరువులో మేకల ఎరువు కానీ పశువుల ఎరువు కానీ వేసామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. గ్రీన్ కనుపు చిక్కుడు ఉందండి. పర్పుల్ చిక్కుడు, వంకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. చూడండి చిక్కుడుకాయలు పిందెలు వస్తున్నాయి. ఇది తీగ చిక్కుడేనండి. కిందే పూత వచ్చి పిందెలు వస్తున్నాయి. పైన కూడా చూడండి ఆ తీగకి పూత వచ్చింది. పర్పుల్ బుష్ బీన్స్ వేసానండి. ఇది పూత అయితే వస్తుంది. లేటుగా వేయడం వల్ల కాయలు నిలబడట్లేదు. పర్పుల్ క్లో బీన్స్ కూడా వేసాను. కాయలు వస్తాయేమో చూద్దాము. పూత అయితే వచ్చి రాలిపోతుంది. ఇక్కడ చూడండి గ్రీన్ కనుపు చిక్కుడు, లేతవి పిందెలవి. అక్కడక్కడ ఆకుల్లో కలిసిపోయి ఉన్నాయండి, 1, 2. కనుపు చిక్కుళ్ళు టేస్ట్ బాగుంటాయండి. గింజ బాగా గడతాయి ఇవి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది కానీ గింజ కట్టిందో లేదు. లోపల ఉన్నాయండి అవి, వెతుక్కోవాలి మనము. చూడండి చిక్కుడుకాయలు. చూడండి వైట్ రౌండ్ బ్రింజాల్ ఉంది. పర్పుల్ క్లస్టర్ బ్రింజాల్ అండి. ఇక్కడ చూడండి పర్పుల్ కనుపు చిక్కుడు ఉంది. చూడండి శంకు పూలు ఎంత బాగా పూస్తున్నాయో. డబుల్ పెటల్ పింక్ ఉంది, సింగిల్ పెటల్ బ్లూ ఉంది, వైట్ ఉంది, డబుల్ పెటల్ వైట్ కూడా ఉంది, పర్పుల్ కూడా ఉందండి, డబుల్ పెటల్ బ్లూ ఉంది. మళ్ళీ హార్వెస్ట్ చేద్దాం ఈ ఫ్లవర్స్ దేవుడికి. ఒకసారి ఇలా చూడండి, ద్రాక్ష గుత్తి వచ్చింది. టబ్లో వేసిన మొక్క అండి. ఆశ్చర్యంగా ఉంది నాకైతే.
చూడండి ఎంత బాగా వచ్చిందో. నల్ల ద్రాక్ష అనుకుంటా అండి. ఇప్పుడే చూసామండి మేము వీడియో తీస్తూ. మామూలుగా టెర్రస్ మీదకి ఎన్నిసార్లు వస్తాము అసలు ఇప్పటికి చూడలేదు. అమ్మ కూడా రోజు వాటర్ పడుతుంది, కనిపించలేదు. ఇది భలే ఉందండి. పూత ఎప్పుడు వచ్చిందో అసలు తెలియదు మాకు. చూడండి ఎంత బాగా వచ్చిందో ద్రాక్ష. ఈ తీగ ఎక్కడి నుంచి వచ్చిందో చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి ఆ లావు తీగ ఉంది కదా, ఇలా వచ్చి ఇక్కడ కూడా ఒక గుర్తుందండి. ఇప్పుడే చూస్తున్నాం, అసలు మేము గమనించలేదు. చూడండి ఎంత బాగా వచ్చాయి అవి. ఇక్కడ ఇలా వచ్చింది ఈ తీగ, ఇలా వచ్చి ఇక్కడ చూడండి ఇదేనండి తీగ. ఈ టబ్లో వేస్తున్నాము. ఈ టబ్లో నుంచి అక్కడికి వెళ్ళి కాసిందండి. వేసి ఒక 4 ఏళ్ళు అవుతుంది. ఇంతకుముందు పూత వచ్చింది కానీ రాలిపోయిందండి. మాకు తెలియకుండానే ఇప్పుడైతే ద్రాక్ష గుత్తులు ఉన్నాయి. చూడండి గోరు చిక్కుడు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చాయో, గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి. పైన ఉండేవి పోయి ఇట్లాంటివి. బాగా కాసింది ఒక మొక్కైనా. చూడండి చిన్న పాట్లో వేస్తే మొక్క గిట్టకబారిపోయి చిన్న చిన్న బెండకాయలు వచ్చాయి. ఈ టబ్లో వేస్తే చూడండి మొక్క పెద్దదైంది, బెండకాయలు కూడా బాగా వస్తున్నాయి పెద్దగా. నేను ఇంకా మొక్క అలాగే గిట్టకబారిపోతుందేమో అనుకున్నాను. పచ్చిమిర్చి అండి, ఇక్కడ చూడండి. ఇక్కడ ఉందా ఇదే. చూడండి ఎర్రమందార గోంగూర. ఏ గోంగూర రాకపోయినా ఈ గోంగూర మాత్రం ప్రతి సీజన్లో కొంచెమైనా ఉంటుందండి. చూడండి పచ్చిమిర్చి ఉన్నాయి, బర్డ్స్ ఐ చిల్లీ, ఇంకా రెడ్ రౌండ్ చిల్లీ ఉంది. ఇది బర్డ్స్ ఐ చిల్లీ అండి. ఫస్ట్లో పైకి వచ్చాయి ఇవి, ఇప్పుడు కిందకు వస్తున్నాయి. చూడండి ఇలా పైకి వస్తాయి బర్డ్స్ ఐ చిల్లీ. చిన్నులపాయలండి, ఇంతకుముందు హార్వెస్ట్ చేసాం కదా. ఇక్కడ చూడండి మళ్ళీ ఎంత బాగా వచ్చినాయో పక్కన. చిన్నవి పెద్ద అయ్యాయి, అవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. చూడండి ఉల్లిపాయలు స్మెల్ ఎంత బాగా వస్తుందో. చూడండి ఇందులో కలుపు మొక్కలు కూడా ఉన్నాయి, అవి తీసేయాలి. ఆకుకూర బాగా వస్తుంది. ఒక రకం ఆకుకూర ఉంది, ఎర్ర పింక్ కాడల తోటకూర, అది జలదాం. ఈ సీడ్స్ అన్నీ నేను చల్లలేదండి, అవి మట్టిలో ఉంటాయి కదా ఇంతకుముందు పెంచిన మొక్కల సీడ్స్. అవి సీజన్ వచ్చినప్పుడు ఇలా వచ్చేస్తూ ఉంటాయి.
కొన్ని అయితే మన లోకల్ ఆకుకూరలు కోడి చుట్టాకు లాంటివి వస్తుంటాయి. రంగులు రంగులు కూడా తింటే మంచిది కదా ఆరోగ్యానికి. అన్నీ వెరైటీగా వస్తుంది. వస్తుంది మళ్ళీ ఆకులు కోస్తే. చూడండి, కొంతమంది అడవి గోంగూర అని కూడా అంటారు, ధనాస గోంగూర అంటారు, ఎర్ర గోంగూర అంటారు. ఇక్కడ చూడండి తోటకూర, ఇది ఒక రకం ఎర్ర తోటకూర అండి. ఇంతకుముందు కోసింది ఒక రకము. పాలకూర అండి. నీళ్ళు ఎక్కువ పోయి బాకు, మా పిండి నెలలు పట్టేసింది చూడు అక్కడక్కడ. ఊరికే అట్ట చల్లు. ఇక్కడ చూడండి టెక్సాస్ సైజ్ ఫ్లవర్స్ ఎంత బాగా పూసిందో. చిర్రాకు, చుక్కాకు ఒకటే పోయమా. చూడండి చుక్కాకు చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తున్నాము టెర్రస్ మీద. చుక్కాకు పుల్లకూర భలే ఉంటుందండి టేస్ట్. ఇది ఒక్కటే సపరేట్గా చేయమా, కూర అన్నిటితో కలిపి కాకుండా కలిసిపోతుంది అన్నిటితో కలిపితే టేస్ట్. ఇంకొక టబ్లో కూడా ఉందండి, కోసుకుందాము. చూడండి ఈ టబ్లో ఉంది. గంగవాయిలాకు తెల్లగలిజేరుంది. చుక్కాకు, చుక్కాకు ఈ సీజన్లోనే బాగా వస్తుందండి. ఇవన్నీ కోసి చిన్న చిన్న ఆకులు పోతాయి, పండిపోతాయి. బచ్చలాకు ఉందండి, తీగ బచ్చలి. ఎక్కువ రోజులు ఇట్లా వదిలేసామంటే చుక్కలు వచ్చేయడము, పండిపోవడము జరుగుతుంది. మనకు కావాల్సినప్పుడు కోసుకొని పచ్చడి కానీ పప్పు కానీ చేసుకోవచ్చు, ఆకుకూర పప్పు.
మొక్కలు ఉన్నాయి మేడం ఆ చెట్టు. చూడండి అక్కడక్కడ మల్లెపూలు ఉన్నాయి. ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయండి బాగా. కస్తూరి పూలు కోసుకుందాము. నూరు వరహాలండి. కాస్మోస్, పడిపోతాయండి. చూడండి బ్లూ ముద్ద శంకు పూలు. అడీనియం ఫ్లవర్స్ అండి. చూడండి పింక్ ముద్ద శంకు పూలు ఉన్నాయి. వైట్, బ్లూ ముద్దవి. చాలా పూలు ఉన్నాయమ్మా. అలమాండా ఫ్లవర్స్ అండి. చాలా రోజులైంది కోసి. మన ఛానల్ సింబల్ ఉంటుంది కదండి, అందులో ఉంటాయి ఈ ఫ్లవర్స్. పైన కూడా చూడండి ఎంత బాగా పూస్తున్నాయో అలమాండా ఫ్లవర్స్. ఉండవచ్చు కదా, ఉంటాయమ్మా. 2 కోసుకుంటున్నాలే. రెడ్ బొగడబంతి అండి, రేర్ వెరైటీవి. అడీనియం ఫ్లవర్స్ ఉన్నాయి ముద్దవి. చూడండి ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన ఆకుకూరలు, పచ్చిమిర్చి, చిక్కుడుకాయలు, టొమాటో. ఇది చుక్కాకండి, బచ్చలి, వంకాయలు, బెండకాయలు, చిత్రాడబీర. దేవుడికి పూలు కోసుకున్నాము. ఇవండి ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన ఆకుకూరలు, కూరగాయలు, పూలు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.